ఆల్రెడీ మనకైతే ఈ డాట్ పొడవు, ఈ డాటు ఇదంతా వచ్చేసింది. మనకి ఈ డాట్ తోటి పని లేదు, ఇంకా ఈ డాటు టెన్షన్ పడేది ఏం లేదు. ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ పెట్టి దీన్ని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. మనం అలాగే కలిపేసుకుందాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, నెక్స్ట్ వచ్చేసి ఈ దీంట్లో ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, దీంట్లో ఈ మిడిల్ తీసుకోవాలన్నా, కిందికి తీసుకోవాలా, మీదికి తీసుకోవాలా, 2 సమానం చేయాలంటే అందరికీ ఒకేలాగా రాదు. నేను అందుకే ఇలా చెప్తాను చూడండి. మీ వేళ్ళతోటి వేలు ఇలా పెట్టండి. 3 త్రిభుజం ట్రయాంగిల్ షేప్లో ఒక చుక్క పెట్టుకోండి. చిన్న టిప్ లాగా ఇలా చుక్కలు పెట్టేసుకోండి. ఈ చుక్కల ద్వారా ట్రయాంగిల్ షేప్ ఉందన్నట్టు. మనకి ఇది పొడవు ఎంత ఉంది, ఇది పొడవు ఎంత ఉంది కూడా చూడలే నేను. ఈ ట్రయాంగిల్ షేప్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. కనబడే గ్యాప్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న సైజు వాళ్ళకి 2, పెద్ద సైజు వాళ్ళకి 2.5 కనబడుతుంది. చూడండి, ప్రతి దగ్గర 2.5 కనబడుతుంది. ఈ 2.5 కనబడుతుంది కాబట్టి ఈ 3ని బేస్ చేసుకొని ఈ మూడుని బేస్ చేసుకొని ఇందులో కలపాలి. సరే కలపాలి కదా అని ఇది ఇక్కడే ఉంది అని ఇది డాటుకు చంకకు మీ సైడు, ఇది మొత్తం కింది సైడు కాదు. ఈ చెస్ట్ పాయింట్ డ్రా చేసిన ప్రకారంగా ఈ లైన్ ఉంటుంది కదా, దానికి కొంచెం కిందికి ఒక్కొక్కళ్ళకి మళ్ళీ ఇది కూడా ఒక్కొక్క రకం వస్తుంది. దాని గురించి కూడా మీరు ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కిందికి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్కి ఇది సమానంగా కలిపేసుకోండి. ఇది ఈ ఉన్న పాయింట్కి సమానంగా అనుకోండి. ఇంకా ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది. కలిపేసి దీనికి కూడా ఇంకొక 2 పాయింట్స్ అటు ఇటు ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి మీకు ఎంత క్లియర్గా ఎంత బాగా వచ్చింది షేప్ పాయింట్. ఇప్పుడు దీని ప్రకారంగా మీరు డాట్స్ వేస్తే మీరు బ్లౌజ్ అసలు కుదరదు అనేదే ఉండదు. ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. చెస్ట్ పాయింట్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మన సరళ గారు కూడా వచ్చిండ్రు. నెక్స్ట్ తనతోటి చెప్తాను. ఇంకా డౌట్ వచ్చిందంట సరళకి, అది తీరుద్దాం.